ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమంటే క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఇంటర్వ్యూలో వచ్చాడు కదా, ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి తను అసలు మామూలుగా మాట్లాడటం కూడా చాలా జోలుగా మాట్లాడాడు. ప్లస్ అడిగిన ప్రతి ఒక్కదానికి ఎక్కడ తడుముకోకుండా అసలు తను ఏమనుకుంటే డైరెక్ట్గా చెప్పేసాడు అనమాట. యాక్చువల్గా వర్ష అడిగింది, మీరు ఎందుకు గెలిచారనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పి అడిగితే, యాక్చువల్గా గెలవడానికి రీజన్స్ మనకు కూడా తెలియదు. ఎందుకంటే జెన్యూన్ పర్సన్స్ నా జెన్యూనిటీ వల్ల గెలిచానని చెప్పి బయటకు వచ్చిన తర్వాత చాలామంది అన్నారు. బట్ ఇలానే చాలా సీజన్స్లో చాలామంది జెన్యూన్గా ఉన్న వాళ్ళు 4-5 వీక్స్లో బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎవరికి ఇట్లా ఆడియన్స్ కనెక్ట్ అవుతారో మనకు తెలియదు. వాళ్ళు నచ్చింది, నా జెన్యూనిటీ నచ్చింది, ప్లస్ నేను ఆడే విధానం నచ్చింది. సో అందుకే ఇంత కనెక్ట్ అయ్యారు అని చెప్పి అన్నాడనమాట. యాక్చువల్గా వర్ష అడుగుతుంది, మీరు మీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుందని చెప్పి అనుకున్నారంటే, యాక్చువల్గా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తారు అని చెప్పి నేను అనుకోలేదు. బట్ నాకంటూ కొంచెం గుర్తింపు వస్తుందేమో అన్నట్టు నేను అనుకున్నాను అని చెప్పి అన్నాడనమాట. యాక్చువల్గా ఇప్పుడు బాగుందా మీకు సెలబ్రిటీ ఇది బాగుందా, అంతకుముందు బాగుందంటే, అంటే ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్కి వెళ్ళక ముందు బాగానే ఉంది, ఇప్పుడు సెలబ్రిటీ ఈ హోదా కూడా బాగానే ఉంది. బట్ ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ హోదాకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళలేం కదా అని చెప్పి అన్నాడనమాట. అని ప్లస్ ఇప్పుడు ఇంతకుముందులాగా బయటకు వెళ్ళగలుగుతున్నారా, బయటకు తిరగటం అయినా కానీ ఎక్కడికైనా వెళ్ళటం అయినా కానీ వెళ్ళగలుగుతున్నారంటే, అంటే ఇంతకుముందు అయితే మనం ఎట్లా పడితే అట్లా వెళ్ళచ్చు, తిరగచ్చు. బట్ ఇప్పుడైతే అట్లా తిరగడం కుదరదు కదా, ఎందుకంటే ఒక సెలబ్రిటీ అంటే మన రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి కదా. సో దానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఇది అనుకుని తెచ్చుకుంది కాబట్టి హ్యాపీగానే ఉంది అని చెప్పి అన్నాడనమాట. ప్లస్ ఏంటి మీరు అప్పటికి ఇప్పటికి కొంచెం బాడీలో కూడా చేంజ్ వచ్చిందంటే, అవును ఇష్టమని ఏం తినట్లేదు కదా, ఒక సమోసా లేదు, ఒక పానీపూరి లేదు, ఒక బిర్యానీ లేదు, ఏమేమి తినకుండా ఉంటే మీరు కూడా సనబడిపోతారని చెప్పి అన్నాడనమాట. ప్లస్ తను ఒకటే చెప్పాడు, ఎవరైతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళబోతున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, మీరు మీ జెన్యూన్గా ఒరిజినల్గా ఎట్లా ఉంటున్నారో అంతే ఉండాలి. నటించడం అయితే ఎవరు 100 డేస్ నటించలేరు కదా అని చెప్పి అన్నాడనమాట. యాక్చువల్గా వర్ష ఒక క్వశ్చన్ అడుగుతుంది, అన్ని రిలేషన్షిప్స్ ఫేక్ రిలేషన్షిప్స్ అని చెప్పి బయట స్ప్రెడ్ అవుతుంది కదా, ఒక రూమర్ ఒకటి ఉంది. బిగ్ బాస్ సీజన్స్లో వెళ్ళినప్పుడు, బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అందరూ పెట్టుకునే రిలేషన్షిప్స్ అన్నీ అక్కడ వరకే, బయటకు వచ్చిన తర్వాత ఆ ఎమోషన్స్ ఆ రిలేషన్షిప్స్ ఉండవు అంటున్నారంటే, యాక్చువల్గా ఎవరన్నా నటించాల్సి వస్తే 1-2 రోజులు నటించగలరు, 100 డేస్ అయితే నటించలేరు కదా. ఎవరికైనా ఈ జెన్యూనిటీ ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అని చెప్పి చెప్పాడనమాట. ఇంకొకటి వచ్చేసి, ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనిపిస్తే, ఏదైనా తినాలనిపిస్తే ఏం చేస్తారంటే, అసలు మీకు ఎక్కువ మార్నింగ్ లేవగానే ఫోన్ ఎవరికి వెళ్తుందంటే శివన్న అని చెప్పి అన్నాడనమాట. అంటే శివన్న అంటే తన మేనేజర్ ప్లస్ బ్రదర్ లాగట. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా, తనకి రోజు షెడ్యూల్ ఏముందో తెలియాలన్నా అతనే చెప్తాడట. అంటే తను ఏమైనా చూసుకుంటున్న అతను, ప్లస్ ఏదైనా ఫుడ్ తినాలనిపించినా కూడా వాళ్ళ వైఫ్ అంటే తెలిసిన వాళ్ళనమాట. సో వాళ్ళ ఇద్దరు తనని కావాల్సినవి చూసుకుంటారనమాట. ప్లస్ ఇప్పుడు మీరు మీ ఫాదర్కి ఏదైనా అవసరం అయితే ఎవరు చూసుకుంటారంటే, ఇప్పుడు దాకా మా ఫాదర్కి బ్యాక్ బోన్ వచ్చేసి మా పెదనాన్నగారు. సో మా పెదనాన్న మొత్తం చూసుకుంటారు. మా పెదనాన్న చూసుకోలేకపోతే అది కొంచెం ఏదైనా ఇష్యూ అయితే నేను చూసుకుంటానని చెప్పి చెప్పాడనమాట. యాక్చువల్గా తనుజాతో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందంటే, తనుజాతో బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉందో బయట కూడా అంతే ఉంది. యాక్చువల్గా ఒకటి చెప్పాలి, బయటకు వచ్చినప్పుడు ఒక ఇష్యూ అయిందనమాట. ఆ ఇష్యూ ఏంటో చెప్పను, బట్ ఆ ఇష్యూ నుంచి ఏం లేదు నేను సాల్వ్ చేస్తానని చెప్పి తనుజానే ఆ ఇష్యూ నుంచి బయటకు తీసుకొచ్చింది. సో అంటే ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తానని చెప్పి ఫోన్ చేస్తే వెళ్ళి మర్యాదగా మంచిగా జాగ్రత్తగా రా అని చెప్పి చెప్తుంది. అంటే ఏంటి బెదిరిస్తుందా ఏంటో నువ్వు బెదిరిస్తున్నావు అంటే, బెదిరించడం కాదు, కేరింగ్ అంటారు దీన్ని. సో ఆ బాండింగ్, ఆ కేరింగ్ ఇప్పటివరకు మా ఇద్దరి మధ్యలో ఉందని చెప్పి చెప్పాడనమాట. ప్లస్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మీరు ఏమైతే చెప్పారో అవన్నీ చేశారు. అంటే ఆర్ఫనైజ్కి వెళ్ళారు, వాళ్ళకి కావాల్సినవి ఇచ్చారు. అంటే యాక్చువల్గా నేను చేయడం కాదు, నా ఫ్యాన్స్ వచ్చేసి అసలు నాకంటే ఎక్కువ చేశారని చెప్పి చెప్పాడనమాట. సో అది వచ్చేసి పార్ట్ 2. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.